పిచుక కూల్ కేక్ బిజినెస్. కాకి పావురం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నాయి. ఇంతలో కాకికి తన భార్య తీసుకురమ్మన్న వస్తువులు గుర్తుకొచ్చాయి. అయ్యో బావా, నా మతిమరుపు మండా, ఎప్పుడు ఇలానే జరుగుతోంది బావా. ఈ మధ్య మతిమరుపు కాస్త ఎక్కువైంది. ఇంతకీ ఏం జరిగింది బావా? ఎందుకలా కంగారు పడుతున్నావు? మళ్ళీ ఏదైనా మర్చిపోయావా? అవునవును, మీ చెల్లి కొన్ని వంట సామాన్లు తీసుకురమ్మని చెప్పింది. అదేంటి బావా, రోజు ఏదో ఒకటి తీసుకెళ్తూనే ఉన్నావుగా. నువ్వు సంపాదించిన డబ్బులు ఇంటి వస్తువులు కొనడానికే సరిపోతున్నాయి. ఏం చేయమంటావు బావా, ఇంట్లో పిల్లలున్నారు, ఆ మాత్రం ఖర్చు అవుతుంది. నేను చెయ్యాల్సింది నేను చేస్తున్నాను, ఆ తర్వాత దేవుని దయ. రోజు మనకొచ్చేది 200 రూపాయలే, అందులోనూ నువ్వు 100 రూపాయలు ఖర్చు చేస్తున్నావు. ఇక ఇల్లు గడవడం కష్టంగా మారుతుంది కదా బావా. నేను నా కూలి డబ్బులు తీసుకెళ్లి సరాసరి నా భార్యకి ఇచ్చేస్తాను, ఆ తర్వాత దాని ఇష్టం. అదే నాకు తెలిసింది. సరేలే బావా, బతుకన్నాక ముందుగానే ఏం జరుగుతుందో తెలుసుకోలేం కదా. ఆ దేవుడు ఆడే ఆటకు అందరూ కట్టుబడి ఉండాల్సిందే మరి. సరే, నేనెళ్ళి ఆ వస్తువులు తీసుకొస్తాను, నువ్వు వెళ్తూ ఉండు. సరే అయితే, జాగ్రత్తగా వచ్చేయ్. అలా పావురంతో చెప్పి కాకి ఇంటికి కావలసిన వస్తువులు తీసుకురావడానికి వెళ్తుంది. కాకిని చూసి పావురం బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. కాకి తన భార్య పిచుక చెప్పిన వస్తువులన్నిటిని తీసుకొని ఇంటికి చేరుకుంటుంది. ఇదిగో, నువ్వు చెప్పిన వంట సామాన్లు తీసుకొచ్చాను, తీసుకో. అబ్బబ్బా, ఇవి తీసుకురావడానికి ఇంత ఆలస్యమా? సరేలేండి, ముందు మీరు స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. బాగా అలసిపోయున్నారు. పిల్లలు తిన్నారా? తిన్నారండి. మరి నువ్వు? నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. సరే అయితే, వెంటనే తయారై వచ్చేస్తాను, ఆలోపు నువ్వు భోజనం వడ్డించే. అలా కాకి స్నానం చేసుకుని తయారై వచ్చేలోపు పిచుక భోజనం వడ్డించేస్తుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఇక భోజనం తిన్న తర్వాత పిల్లలతో ఆడుకుంటూ హాయిగా నిద్రలోకి జారుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే కాకి ఇంటికి పావురం వస్తుంది. ఇదిగో బావా, ఇంకా తయారవ్వలేదా నువ్వు? మనం ఈరోజు త్వరగా వెళ్ళాలి, సాయంత్రం త్వరగా పని ముగించుకొని వచ్చేద్దాం. అదేంటి అంత తొందర ఎందుకు? ఈరోజు ఏమైనా విశేషం ఉందా? అదేం లేదు బావా, ఈరోజు నాకు పెళ్లి చూపులు కదా. వాడి మొహంలో నీకు పెళ్లి కల కనిపించడం లేదా? ఎలా సిగ్గుపడుతున్నాడో చూడు. నువ్వు ఊరుకో అక్క, నాకు నిజంగా సిగ్గొచ్చేస్తోంది. నీ సిగ్గు తెల్లారిపోను, పెళ్లి చేసుకుంటే సరిపోదు, డబ్బులు కూడా పొదుపు చెయ్యాలి. అబ్బబ్బా, పొదుపు గురించి నువ్వేనా చెప్పేది? పాపం, బావ కష్టపడి సంపాదిస్తుంటే రోజు నువ్వు ఆ వస్తువులు తీసుకురా, ఈ వస్తువులు తీసుకురా అని చెబుతావు. బావ సంపాదించింది అక్కడితోనే అయిపోతుంది. మళ్ళీ నువ్వు పొదుపు గురించి నాకు చెబుతున్నావు. ఒరేయ్, అదంతా నీకెందుకు చెప్పు? నేను పొదుపు చేస్తానా లేక అదుపు చేస్తానో నీకెందుకు? ఏమండి, త్వరగా ఈ వెధవని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, లేకుంటే నేను వాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టేస్తాను. బావా, త్వరగా రా, ఇక్కడే ఉంటే అక్క ఏమైనా చేసేస్తుంది. అక్క చేతిలో దెబ్బలు తినడం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అలా కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత కాకి పావురం అక్కడి నుంచి బయలుదేరతాయి. కాకి వెళ్ళిన తర్వాత పిచుక తన పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం తన భర్తకు ఇష్టమైన కూరలు భోజనం చేసి కాకి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పిచుక. అప్పుడే అక్కడికి గాయాలతో ఉన్న కాకిని పావురం తీసుకొస్తుంది. కాకి గాయాలతో ఉండటం చూసి పిచుక భరించలేకపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైంది? ఈ గాయాలేంటి? అక్క, పని చేస్తూ ఉంటే ప్రమాదం జరిగింది. ఒక పెద్ద చెట్టు వచ్చి బాబాపై పడిపోయిందక్క. ఆసుపత్రికి తీసుకెళ్తే బావకు కట్టుకట్టారు. అయ్యో దేవుడా, ఇంత శిక్ష వేసావేంటి తండ్రి? నా భర్తకి ఇంత అన్యాయం చేస్తావా? కష్టపడి పిల్లల్ని చూసుకునే మాకు ఇలాంటి శిక్ష వేసావేంటి తండ్రి? దేవుడా. ఏమే, బాధపడకు, అలా ఏడవకే, నాకేం కాలేదు. కాకపోతే కొన్ని రోజులు నడవలేను. ఎంత పని జరిగింది, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి. పిచుక తన భర్త కాకిని పట్టుకుని బోరున ఏడుస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాకిని ఎంత ఓదార్చినా పిచుక మాత్రం ఏడు పాపదు. ఇక ఆ రోజంతా తన భర్తను చూసి ఏడుస్తూనే ఉంటుంది పిచుక. అలా 2-3 రోజులు గడుస్తుంది. నడవలేని స్థితిలో కాకి ఉండటం వల్ల పిచుకే అన్నీ తానే చూసుకుంటుంది. వారం తర్వాత ఇంట్లోని వస్తువులన్నీ అయిపోతాయి. అప్పుడే పిచుక ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏమండి, ఇక మీరు బాధపడకూడదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు నచ్చిన కూల్ కేకులు చేసి అమ్ముదామని అనుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అవి చేయడానికి డబ్బులు కూడా లేవు కదా. కాకి పిచుక అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి పావురం వస్తుంది. తన బావ కాకిని చూసి చాలా బాధపడుతుంది. అక్క, బావ పరిస్థితి చూస్తుంటే నా మనసు చాలా బాధపడుతోంది.
ఇప్పుడు బావకు సంపాదన లేదు. అందుకే కొంత డబ్బునిద్దామని వచ్చాను. ఇదిగో తీసుకో అక్క. వద్దు తమ్ముడు, మీ బావ ఇచ్చే డబ్బుల్లోనే నేను కొంత డబ్బును పొదుపు చేశాను. ఆ డబ్బులతోనే నేను కూల్ కేక్ బిజినెస్ ప్రారంభిస్తున్నాను. వీలైతే నువ్వు నాకు సహాయం చేయి చాలు. అలాగే అక్క, నీకు కావలసిన సాయం చేస్తాను. అలా పిచ్చుక తాను పొదుపు చేసిన డబ్బులతో కూల్ కేక్ బిజినెస్ మొదలు పెడుతుంది. మొదట్లో ఆ కూల్ కేకులను తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఆ తర్వాత ఒక్కొక్క పిచ్చుక చేసే కూల్ కేక్స్ తినడానికి వస్తుంటారు. అందరికీ పిచ్చుక చేసే కూల్ కేక్స్ నచ్చుతాయి. అక్క, నువ్వు చేసే ఈ కూల్ కేక్స్ చాలా బాగున్నాయి అక్క. చూడు, చాలా మంది వస్తున్నారు. ఆదాయం కూడా బాగా వస్తోంది కదక్కా. నాకు ముందే తెలుసు నేను చేసే కేకులకు మంచి డిమాండ్ ఉంటుందని. క్షమించక్క, మొదట్లో నేను చాలా తప్పుగా అనుకున్నాను. బావ డబ్బులు నాశనం చేస్తున్నావని అనుకున్నాను. కానీ ఇలా పొదుపు చేసి ఇప్పుడు ఏకంగా బిజినెస్ స్టార్ట్ చేశావు. నువ్వు నిజంగా గ్రేట్ అక్క. రేపు నా భార్య వచ్చినా నేను నీలాగే ఉండాలని చెప్తాను. నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణిరా. మీ అక్కలాంటి భార్య దొరకడం నా అదృష్టం. భార్య ఎప్పుడూ తన భర్తను గొప్పగా చూడాలని అనుకుంటుంది. తన భర్తను ఎప్పుడూ గొప్పగా ఉంచాలని చూస్తుంది. ఏమండి, ఈ కూల్ కేక్ బిజినెస్ బాగా సాగుతోంది. డబ్బులు కూడా బాగా వస్తున్నాయి. ఇక మీరు ఏ పనికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అరే, అప్పుడే బావ బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. మమ్మల్ని కూడా కాస్త పట్టించుకో బావా. పొగడాల్సింది నన్ను కాదురా, మీ అక్కను. అలా అందరూ పిచ్చుకను మెచ్చుకుంటారు. కొద్ది రోజుల్లోనే పిచ్చుక కూల్ కేక్ బిజినెస్ ఆదాయం రెట్టింపుగా పెరుగుతుంది. ఇక పిచ్చుక కాకిలు ఆ వ్యాపారం చేసుకుంటూ తమ పిల్లలను చూసుకుంటారు. ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం ఒక చెట్టు మీద కొమ్మల నీళ్ళలో ఉన్న గ్రద్దకి బాగా ఆకలిగా ఉంది. ఇంత ఎండలో నా ఆకలి తీర్చుకునేది ఎలాగా అని దిక్కులు చూస్తుండగా కొంచెం దూరంలో ఒక చెట్టు మీద ఏడుస్తున్న పావురం కనపడింది. అప్పుడు గ్రద్దకి ఒక ఆలోచన వచ్చింది. ఈ పావురానికి ఏమైంది? చెట్టు మీద ఒంటరిగా ఏడుస్తుంది. కొంపదీసి కాకికి పావురానికి లవ్ బ్రేకప్ అయిందా ఏంటి? అలా అయితే ఇదే మంచి అవకాశం. ఓదార్చుతున్నట్టుగా పావురాన్ని దగ్గరికి తీసుకొని నెమ్మదిగా తినడం మొదలు పెట్టొచ్చు అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెట్టు మీద నుంచి ఎగిరి పావురం దగ్గరకొచ్చింది. పావురం తన పక్కన వాలిన గ్రద్దని చూసి భయంగా, వామ్మో, నువ్వా గ్రద్ద? భయపడుకు పావురమా, నేను నిన్నేమి చెయ్యను. నేను నీ మాటలు నమ్మను. నా ఇంటికి వెళ్ళిపోతాను. నీ ఇంటికి వెళ్ళినా మరెక్కడికి వెళ్ళినా నువ్వు చేయాల్సింది ఇలా ఒంటరిగా ఏడ్చుకుంటూ ఉండటమే కదా పావురమా. అంటే నీ ఉద్దేశం ఏమిటి గ్రద్ద? కాకితో బ్రేకప్ అయింది కదా అని గ్రద్ద అనగానే పావురం మరింత బాధగా ఏడుస్తూ ఉంటుంది. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం అడవిలోని వాతావరణం చల్లగా ఉండటంతో 3 పిచ్చుక పిల్లలు తల్లి పిచ్చుకతో ఇలా అంటాయి. అమ్మా, మమ్మల్ని అలా బయటకు తీసుకెళ్ళొచ్చు కదా. అవునమ్మా, అక్కడిగినట్టు చెయ్యొచ్చు కదా. ఎప్పుడు మేము ఇంట్లోనే ఉండాలా? అలా సరదాగా మమ్మల్ని బయటకు తీసుకెళ్ళొచ్చు కదా. ఇద్దరక్కలు మమ్మీ మనల్ని ఎందుకు బయటకు తీసుకెళ్లడం లేదో తెలిసి కూడా మళ్ళీ బయటకు తీసుకెళ్లడం లేదని ఎందుకు అడుగుతున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు చిన్నదానివి, నీకేమీ తెలీదు చెల్లి. నువ్వు నోరు మూసుకొనుండు. అక్క చెప్పింది కదా చెల్లి, నువ్వు నోరు మూసుకొనుండు. నేను అక్క కలిసి అమ్మని అడుగుతున్నాం కదా. నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? నేను ఫీల్ అవ్వడం లేదక్కా. మమ్మీ మనల్ని బయటకు తీసుకెళ్ళలేకపోవడానికి గల కారణం చెప్పింది కదా. అయినా మీరిద్దరూ పదే పదే ఎందుకు బయటకు తీసుకెళ్ళమని అడుగుతున్నారో నాకేమీ బోధపడటం లేదు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో కూడా అర్థం కావడం లేదు అని తల్లి పిచ్చుక ముందే వాదన చేసుకుంటూ ఉంటాయి. తల్లి పిచ్చుక తన 3 కూతుళ్ళని చూసి కొంచెం కోపంగా, ఇక ఆపుతారా మీ వాదన? నేను కళ్ళ ముందు ఉండగానే గింతలా వాదన పెట్టుకుంటున్నారు. ఇక నేను మీకోసం ఆహారం కోసం వెళ్ళినప్పుడు 3 కలిసిమెలిసి ఉంటున్నారని ఎలా నమ్మకం కలుగుతుంది నాకు? అది కాదమ్మా, అసలే ఇది ఎండాకాలం. బయట ఘోరాతి ఘోరమైన ఎండలున్నాయి. ఈ ఎండకు బయటకు వెళితే తట్టుకోలేమనే కదా మమ్మల్ని నువ్వు బయటకు తీసుకెళ్ళడం లేదు. అది అర్థం చేసుకోకుండా అక్కలు చూడు ఎలా వాదిస్తున్నారో. అక్కలకు అర్థమయ్యేలా నేను చెప్తానులే. నువ్వు చిన్నదానివి, ఇలా అక్కలకి ఎదురు మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినవు కదా. సారీ అక్కలు అని తల్లి పిచ్చుక తన 3 కూతుళ్లతో మాట్లాడుతుండగా పిచ్చుక ఇంటికి కొంచెం దూరంలో ఉన్న చెట్టు మీద కాకి వాలి పిచ్చుక ఇంటి వైపు అదే పనిగా చూస్తూ ఉండటం అటుగా వెళ్తున్న చిలుక చూసింది. ఈ కాకేమిటి పిచ్చుకింటి వైపు అలా చూస్తోంది? ఏదో ఒక ఉపాయం వేసే ఉంటుంది. జాగ్రత్తగా ఉండమని పిచ్చుకకు చెప్పాలి.
తన పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పాలి అని అనుకుంటూ పిచ్చుక ఇంటికొచ్చింది. రాచిలుక, ఏ రోజు ఆలస్యమైనట్టుంది? నా ఆలస్యం పక్కన పెట్టు. ఆ కాకేమిటి పిచ్చుక కొద్ది దూరంలో ఉండి అదే పనిగా నీ ఇంటివైపు చూస్తోంది? నీకు తెలియదేముంది చిలుక, కాకి గ్రద్దకి నమ్మిన బంటు. గ్రద్ద చెప్పింది చేస్తుంది. ఇది గ్రద్ద ఆహారం కోసం మా ఇంటి వైపు చూస్తున్నట్టుంది. నేనెప్పుడు పిల్లల్ని వదిలిపెట్టి బయటకెళ్తానా? అప్పుడొచ్చి దాడి చేసి పిల్లల్ని తీసుకెళ్లి గ్రద్దకు ఆహారం పెట్టొచ్చు కదా. అయితే నువ్వు పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. కాకి గురించి తెలిసి కూడా నేనెక్కడికి వెళ్తాను చెప్పు చిలక అని పిచ్చుక చిలక మాట్లాడుకుంటూ ఉండగా అదే పరిగా చూస్తూ, పిచ్చుక ఇలా పిల్లల్ని వీపు మీద పెట్టుకుని జాగ్రత్తగా షికారుకు వెళ్తుండగా పైనుంచి వచ్చి దాడి చేయమని గ్రద్దకి చెప్పాలి, లేదంటే తన ఆకలి తీరదు అని కాకి అక్కడి నుంచి బయలుదేరి అలా షికారు చేస్తూ తన ఇంట్లో రిలాక్స్గా ఉన్న గ్రద్ద దగ్గరికి వచ్చింది. మండుతున్న పొయ్యి దగ్గర పావురం ఈకలు కనిపిస్తున్నాయి. పావురాన్ని తినేసావా? అవును కాకి, బాగా ఆకలేసింది. నీ బ్రేకప్ నాకు బాగా పనికొచ్చింది. ఓదార్పు పేరుతో మాట కలిపాను, ఇంటికి తీసుకొచ్చాను, కడుపు నింపుకున్నాను. అది సరే గాని నీకు చెప్పిన పని ఎంతవరకొచ్చింది? ఆ పని పూర్తి చేసుకునే వచ్చాను గ్రద్దా, కానీ ఇప్పుడు నీకు ఆకలిగా లేదు కదా. ఎవరు చెప్పారు నాకు ఆకలిగా లేదని? నాకు ఆకలిగా ఉంది. నాకు ఆహారం దొరికే అవకాశం ఉందా లేదా? ఉందిరా గ్రద్ద, నేనుండగా నిన్ను ఆకలితో ఉండనిస్తానా చెప్పు? నీ ఆకలి తీరే అవకాశం ఉంది. తీర్చేందుకు పిచ్చుక ఉంది, ఓపిగ్గా ఉండాలి అని కాకి చెప్పగానే గ్రద్ద సంతోషపడింది. పిచ్చుకనా? పిచ్చుకన ఆకలి తీర్చుతుందా? వరెవ్వా! అదెలా? పిచ్చుకన ఆకలి తీర్చడానికి ఎలా ఒప్పుకుంది? అదెక్కడ ఒప్పుకుందిరా? అసలు పిచ్చుక ఒప్పుకుంటుందా చెప్పు? కాకపోతే నేనే ఒక ప్లాన్ వేశాను. ఆ ప్లాన్ ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తేనే మనకి పిచ్చుక చిక్కుతుంది, నీ ఆకలి తీరుతుంది. ఎంత టైం వరకు ఉండమన్నా ఉంటాన్రా. ఎంతో ఓపికతో ఉండమని చెప్పినా ఉంటాను. నాకు మాత్రం పిచ్చుకను ఆహారంగా పెట్టు, అంతే. సరేరా గ్రద్ద, పిచ్చుక మీద ఎప్పుడు దాడి చేయాలనేది నేను చెబుతాను. అప్పటి వరకు ఓపికతో ఉండు. అన్ని పక్షులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండు. నువ్వెలాగో దాడి చేస్తావని అన్ని పక్షులకు తెలుసు కదా, అన్నీ జాగ్రత్త పడుతుంటాయి అని రెండూ మాట్లాడుకుంటూ ఉంటాయి. పిచుక చిలుక కొంగ నెమ్మదిగా గ్రద్ద ఇంటికి వచ్చాయి. తాళం వేశాయి. ఈ కాకి ఆ గ్రద్ద ఈ రెండిటి వల్ల మన పిల్లలు మనకు దక్కడం లేదు. ఇదే మనకు మంచి అవకాశం. రెండూ లోపలే ఉన్నాయి. ఏదో ఒక దిక్కుమాలిన ఆలోచనలు చేస్తుంటాయి. మనం మనకొచ్చిన ఆలోచన చేస్తే మన పిల్లలు హాయిగా ఉంటారు. మనం భయం లేకుండా ఉంటాం. మరింకా ఆలస్యం ఎందుకు పిచుక, చెయ్యాలనుకున్న పనిని చేసేద్దాం అని చెప్పి మూడు కలిసి ఆ ఇంటికి నిప్పు పెడతాయి. అది చూసి లోపల ఉన్న కాకి గ్రద్ద భయపడుతూ అరుస్తూ కాలిపోతాయి. తల్లి ప్రేమతో పిచుక తన పిల్లలకు భయం లేని జీవితాన్ని ఆ క్షణం అందిస్తూ పెంచసాగింది. అడవిలో భారీగా మంచు కురుస్తూ ఉండటంతో అక్కడక్కడ ఇల్లులు కట్టుకుని నివాసముంటున్న పిచుక, కాకి, పావురం, చిలుక, కొంగ, గ్రద్ద లాంటి పక్షులలో కంగారు మొదలైంది. తన ఇంట్లోని క్యాంప్ ఫైర్ ముందు కూర్చున్న పిచుక అయోమయంగా, 2-3 రోజులుగా ఏమాత్రం క్యాప్ లేకుండా మంచు కురుస్తూనే ఉంది. తెచ్చిపెట్టుకున్న ఆహారం నేటితో అయిపోతుంది. ఇక రేపటి నుంచి పస్తులుండాల్సిన పరిస్థితి. అసలు ఈ మంచు ఎందుకు ఇంతలా ఇన్ని రోజుల నుంచి పడుతుందో అర్థం కావడం లేదు. కాకికి నా ప్రేమ విషయం చెప్పకుండానే మంచులో చనిపోతానేమో. వామ్మో, అలా వద్దు. ఏదోలా చేసి నేను కాకి దగ్గరికి వెళ్ళి నా లవ్ గురించి చెప్పాలి అని అనుకుంటూ భయపడుతుంటే కాకి తన ఇంట్లో మంచం మీద పడుకొని నిండుగా దుప్పటి కప్పుకుంది. నాకెందుకో ఈ అడవిలో ఉండటం అంత మంచిది కాదనిపిస్తుంది. అరే, ఎప్పుడు లేని విధంగా విచిత్రంగా మంచు పడ్డం ఏమిటో ఏమాత్రం నా బుర్రకు అర్థం కావడం లేదు. మరో 2 రోజుల వరకు సరిపడా ఆహారమైతే ఉంది. చూద్దాం, అడవి తల్లి కరుణించి రేపట్నుంచి మంచుని కాకుండా ఎండను తీసుకొస్తే బాగుంటుంది. ఇక మంచుకు పడుతున్న చలిని తట్టుకోవడం నా వల్ల అయ్యేలా లేదు అని అనుకుంటూ కళ్ళు మూసుకుంది. అంతే, మంచులో గులాబీ పువ్వు పట్టుకుని పిచుక తనకి ఇస్తున్నట్టుగా అనిపించింది. దాంతో చటుక్కున కాకి కళ్ళు తెరిచింది. పిచుక లేదు. తన బెడ్ మీద తను పడుకొని ఉంది. ఇంత మంచులో కూడా పిచుక నన్ను డిస్టర్బ్ చేస్తోంది. తన మీదున్న ప్రేమని నాలో దాచుకోవడం ఇక నా వల్ల కాదు. ఏదైతే అయింది, ఇప్పుడే వెళ్ళి నా ప్రేమ విషయం చెబుతాను. ఒప్పుకుంటే ఒకే ఇంట్లో ఒకే జీవితం అవుతుంది. లేదంటే
ఇలాగే సోలో బతుకు సో బెటర్ అనుకుంటూ దూరం నుంచి పిచ్చుకను చూస్తూ బతికేస్తాను. లేదు లేదు, నాకెందుకో పిచ్చుక నా లవ్ని ఒప్పుకుంటుంది అనిపిస్తోంది. చెప్పేస్తాను అని అనుకుని తన ఇంట్లో నుంచి బయలుదేరింది కాకి. పావురం మాత్రం దీనంగా కిటికీ దగ్గర నిలబడి కురుస్తున్న మంచుని ఒక గిన్నెలో పట్టుకుంటూ, కురుస్తున్న మంచు కారణంగా అడవిలోని చెట్టు, పుట్ట, కాలువ, చెరువు, సెలయేరు ఒక్కటేమిటి అన్నీ మంచుతో నిండిపోయాయి. మంచుని ఇలా పెట్టుకొని మంట మీద కరిగించుకొని నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది. మంచునిలా పట్టుకొని మంట మీద కరిగించుకొని నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది. ఇలా ఇంకా ఎన్ని రోజులో అని అనుకుంటూ మంచుతో నిండిన గిన్నెను తీసుకొని కిటికీ వేసి తన ఇంట్లో ఒక మూల మండుతున్న కట్టెల పొయ్యి దగ్గరికి వచ్చింది. మంచు గిన్నెని పొయ్యి మీద పెట్టి పొయ్యి మంటకు వెచ్చగా కూర్చుంది. స్నేహితులైన చిలుక, కొంగ ఒక గూటిలో ఉన్నాయి. ఒక పండును చిలుక తన ముందు పెట్టుకొని చూస్తుంటే ఒక చేపను తన ముందు పెట్టుకొని కొంగ చూస్తోంది. వాటికి తమ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఏం మాట్లాడాలో కూడా వాటికి అర్థం కావడం లేదు. బాధగా, ఇంటి బయట దట్టమైన మంచు, నా కడుపు లోపల భయంకరమైన ఆకలి, నా దగ్గర ఉన్నది ఈ ఒకే పండు, దీనిని కూడా నిన్నటి నుంచి ఇలా చూసుకుంటూ ఆకలిని ఓర్చుకుంటూ వస్తున్నాను. ఇక ఈరోజు ఆకలిని ఓర్చుకోవడం నాతో అయ్యేలా లేదు. ఏదైతే అదవుతుంది, ఈ పండు నేనే తినేస్తాను. ఇంచుమించు నీ పరిస్థితిలాగే నా పరిస్థితి ఉంది చిలక. కాకపోతే నువ్వు బయటపడ్డావు, నేను బయటపడలేదు అంతే. నీ దగ్గర ఒకే ఒక పండుంది, నా దగ్గర ఒకే ఒక చేప ఉంది. ఆ పండుని నేను తినలేను, ఈ చేపని నువ్వు తినలేవు. ఒకరి ఆహారాన్ని ఒకరం అలవాటు చేసుకునుంటే అని కొంగ చెబుతుండగా మాట మధ్యలో చిలుక కల్పించుకొని, ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఒకరి ఆహారాన్ని ఒకరు షేర్ చేసుకుంటూ మరో 2 రోజులు బతికే అవకాశం ఉండేది కదా కొంగ. అంతే కదా చిలుక, కానీ మనం అలవాటు చేసుకోలేదు. అసలు ఇలాంటి విపత్తు ఈ అడవికి వస్తుందని అనుకోలేదు. కానీ అనుకోని అతిథిలో అబ్బాలే వచ్చింది చిలుక. ఇలా చూడవే కొంగ, ఆకలిని తట్టుకోలేక నా దగ్గర ఉన్న ఈ ఒక్క పండును తింటాను. రేపు మంచు తగ్గితే నేను బతికే అవకాశం ఉంటుంది, లేదంటే చనిపోతాను. అప్పుడు నువ్వు ఎలాగో చనిపోయింది కదా అని ఇంట్లో నుంచి తీసి బయట మంచులో పడేయకుండా అంత్యక్రియలు చేస్తావు కదూ అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ మాట విని చిలుకను చూసిన కొంగకి చాలా జాలేసింది. అలా మాట్లాడకు చిలుక, నాకెందుకో మనకేమీ కాదనిపిస్తోంది. రేపటి నుంచి మన అడవిలోకి సూర్యుడు వస్తాడనిపిస్తోంది. నాకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చెయ్యక్కొంగా, నేను చెప్పిందే నీలో కూడా ఉంది. నువ్వు కూడా నాతో అదే చెప్పాలని అనుకుంటున్నావని నాకు అర్థమైంది. అవును చిలక, నువ్వు పూర్తిగా నన్ను చదివేశావు. నేను అదే చెప్పాలని అనుకుంటున్నాను. ఒకవేళ మంచు ఇలాగే ఉంటే నేను ముందు పోతే బాధపడక్కొంగా, నేను అన్ని విధాలా నీ అంత్యక్రియలు జరిపిస్తాను. నువ్వు నీ దగ్గర ఉన్న నీ ఆహారాన్ని తిను, నేను నా దగ్గర ఉన్న ఆహారాన్ని తింటాను. ఆహారం తిన్న తర్వాత అలా అందరినీ కలుద్దాం చిలుక. అలాగే కొంగ, చివరిసారిగా నీ ఆలోచన బాగుంది కొంగ, ఇక తిను అని చిలుక తన ముందున్న పండును చకచకా తింటూ ఉంటుంది. అది చూసి కొంగ కూడా తన ముందున్న చేపను తింటూ ఉంటుంది. గ్రద్ద మాత్రం తన ఇంట్లో అటు ఇటు తిరుగుతూ, ఎలాగో అడవిలో 2 రోజుల నుంచి దట్టమైన మంచు పడుతోంది. అందువల్ల ఏ ఒక్క పక్షి కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటారు. ఆకలి పేరుతో నేను ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టింది కొంచెం తిని ఓ అర్ధరాత్రి నేను మేల్కొని వాటిని తినేస్తాను. అలా నా ఆకలి తీర్చుకుంటాను. ముందుగా నేను కాకి నుంచి మొదలు పెడతాను అని అనుకుని తన ఇంట్లో నుంచి బయలుదేరి మంచులో తడుచుకుంటూ కాకి ఇంటివైపు వెళ్తూ ఉండగా ఒకచోట మంట వేసుకుని పిచ్చుక, కాకి, పావురం, చిలుక, కొంగ అన్ని పక్షులు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటి దగ్గరికి వచ్చింది. అన్ని పక్షులు గ్రద్దం చూశాయి. మంచు కురుస్తుందనే భయం లేకుండా అందరూ హుషారుగా ఉన్నారు. పోయేటప్పుడు బాధపడ్డా ఎందుకు చెప్పండి, అందుకే ఉన్నంతవరకు సంతోషంగా సరదాగా మాట్లాడుకుందామని ఇలా ఏర్పాటు చేసుకున్నాం. మంచి పని చేశారు. నాకు కూడా చెప్తే నేను కూడా వచ్చేదానిని కదా, ఎందుకు నాకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పని విషయం గురించి మాట్లాడడం ఎందుకు గ్రద్దా, ఎలాగో వచ్చావు కదా, ఇక మాట్లాడుకుందాం అని చెప్పి కాకి మాట్లాడుతూ ఉంటుంది. అన్ని పక్షులు చలాకీగా ఉంటాయి. కొంత సమయం తర్వాత
గ్రద్ద తనకు పనుందని తోడుగా రమ్మని కాకిని తీసుకొని తన ఇంటికి వెళ్ళింది. కాకిని చంపేసి తింటూ ఉంటుంది. ఈ విషయం తెలియని పిచ్చుక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. అలా గ్రద్ద ఒక్కొక్క పక్షిని తీసుకెళ్లి చంపేస్తూ తన ఆకల్ని తీర్చుకుంటుంది. చల్లని గాలి, దారుణమైన వర్షం. అడవిలో సవతి తల్లి కావ్య పిచ్చుక గొడుగు పట్టుకొని తన పిల్లలు కాని చిన్నారి రాణి పిచ్చుకని చిట్టి తేజ్ కాకిని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక చెట్టు కింద నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తుండగా, చలి పెడుతోంది పిన్ని, ఇలా చెట్టు పెద్ద బండరాయి కాకుండా ఏదైనా ఇల్లు చూడు పిన్ని, మనం అందులోకి వెళ్ళుందాం. అవును పిన్ని, అక్క చెప్పినట్టు ఏదైనా ఇల్లు చూడు పిన్ని, ఇంతలా గాలి వీస్తూ దారుణంగా వర్షం పడుతున్నప్పుడు ఇలా చెట్టు కింద రాళ్ల పక్కన నిలబడి ఉండటం అంత మంచిది కాదు పిన్ని, ప్రమాదం, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. పిల్లలు, ఇదంతా నాకు తెలీదా చెప్పండి? కాకపోతే మనం ఈ అడవిలో కొత్తగా వచ్చాం, ఉండటానికి ఎక్కడా ఒక ఇల్లు కనపట్టం లేదు. సహాయం అడుగుదామంటే ఒక పక్షి కూడా కనపట్టం లేదు. ఇంత వర్షంలో ఈ చల్లని గాలిలో మిమ్మల్ని తీసుకొని ఎటు వెళ్లాలో తెలియక ఇలా చెట్టు కింద నిలబడి ఉన్నాను. చెట్టు కింద ఉండటం ప్రమాదమే, కాని ఇప్పుడు మనకు తప్పదు అని చెప్తుండగా ఒక కొమ్మ విరిగి ధనేల్మని వాటి ముందు పడింది. అది చూసి రాణి పిచ్చుక తేజ్కాకి భయపడ్డాయి. సవతి తల్లి కావ్య పిచ్చుక అది గమనించి, భయపడకండి పిల్లలు, నేనున్నాను కదా, మీకేమీ కాదు. మీ అమ్మ చనిపోతూ మిమ్మల్ని నాకు అప్పగించి వెళ్ళిపోయింది. నా ప్రాణం పోయినా మీకేం కాకుండా చూసుకుంటాను, మిమ్మల్ని కాపాడుకుంటాను. ఈ చెట్టు కింద వద్దు పిన్ని, నాకు చాలా భయంగా ఉంది. అవును పిన్ని, ఒక కొమ్మ విరిగిందంటే మరొక కొమ్మ కూడా విరిగిపడడానికి సిద్ధంగా ఉంటుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. సరే పిల్లలు, నడుచుకుంటూ వెళ్దాం. మీరు మాత్రం గొడుగు కిందే ఉండండి, పక్కకి వెళ్ళకండి అని చెప్పి పిల్లల్ని తీసుకొని గొడుగు పట్టుకొని ఆ చెట్టు నుంచి కావ్య పిచ్చుక కొంచెం దూరం నడిచిందో లేదో అవి నిలబడిన చోట ఒక కొమ్మ విరిగిపడింది. అంతే, మూడు అయోమయంగా ఒకదానినొకటి చూసుకున్నాయి. పదండి పిల్లలు, మనమిలా చెట్ల కింద ఉండటం అంత మంచిది కాదనిపిస్తోంది. తొందరగా పదండి, ఏదో ఒక గూడు చూసుకోవాలి, లేదంటే ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి తన పిల్లల్ని తీసుకొని కావ్య పిచ్చుక కొంచెం ముందుకు నడవగానే ఆకాష్ కాకి ఇల్లు కనపడింది. దీపం వెలుగులో ఆకాష్ కాకి కిటికీ దగ్గర కూర్చుని వేడివేడి పప్పులు తింటూ ఉంటుంది. కావ్య పిచ్చుక, రాణి పిచ్చుక, తేజ్ కాకి సంతోషపడ్డాయి. పిన్ని, అక్కడేదో ఇల్లుంది, అందులో ఎవరో ఉన్నారు, పద పిన్ని, ఆ ఇంటికి వెళ్లి సహాయం చేయమని అడుగుతాం. అవును పిన్ని అని పిల్లలు అనగానే కావ్య పిచ్చుక కాదనలేకపోయింది. పిల్లల్ని తీసుకొని ఆ ఇంటికొచ్చింది. తలుపు మీద గట్టిగా కొట్టింది. కిటికీ దగ్గరున్న ఆకాష్ కాకి తలుపు కొట్టిన చప్పుడు విని, ఇంత వర్షంలో నా ఇంటికి ఎవరొచ్చుంటారు అని అనుకుంటూ ఉండగా కావ్య పిచ్చుక మళ్లీ తలుపు కొడుతుంది. అది విని ఆకాష్ కాకి వచ్చి తలుపు తీస్తుంది. ఎదురుగా కావ్య పిచ్చుక, చిన్నారి రాణి పిచ్చుక, చిన్నారి తేజ్ కాకి కనబడింది. కావ్య పిచ్చుకను చూసి నమ్మలేకపోయింది. కావ్య పిచ్చుక కూడా అక్కడ ఆకాష్ కాకిని చూసి నమ్మలేకపోయింది. కావ్య, నువ్వా? నువ్వేంటిక్కడ? ఆకాష్, ఇది నీళ్ళేనా? హో, సారీ కావ్య, ముందుగా ఇంట్లోకి రండి అని చెప్పగానే కావ్య పిచ్చుక తన పిల్లలతో ఇంట్లోకి వెళ్ళింది. కావ్య, పిల్లలు, అక్కడ కట్టెల పొయ్యి వేడిగానే ఉంది, చలి కాసుకోండి అని చెప్పగానే కావ్య పిచ్చుక తన పిల్లలతో కలిసి నిప్పులతో ఉన్న పొయ్యి దగ్గరికి వచ్చింది. ఆ పొయ్యి చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నాయి. పప్పులు తీసుకొని వాటి దగ్గరికి వచ్చింది. పిల్లలు, ఈ పప్పులు తింటూ ఉండండి, వేడివేడిగా బాగున్నాయి అని చెప్పగానే పిల్లలు కావ్య పిచ్చుకను చూశాయి. ఆ చూపుల్ని అర్థం చేసుకొని, చెప్పు కావ్య, పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు, అలాగే నేను నీతో మాట్లాడాలి. తినండి పిల్లలు, తను ఆకాష్, మేమిద్దరం కలిసే చదువుకున్నాం, ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఓహో పిన్ని, నువ్వు మమ్మీతో చెప్పేదానివి కదా, ఆ బాబాయ్ ఈ కాకి బాబాయేనా అని అనగానే కావ్య పిచ్చుక నవ్వింది. ఆకాష్ కాకి కూడా నవ్వుతూ, పిల్లలు, మీరు వేడివేడిగా తింటూ ఉండండి, మేమిద్దరం కాసేపు ఆ కిటికీ దగ్గర మాట్లాడుకుంటాం. కొట్టుకోకుండా తినండి పిల్లలు, ఇంకా కావాలంటే ఈ కాకి బాబాయ్ పెడతాడు అని చెప్పి ఆకాష్ కాకి, కావ్య పిచ్చుక రెండూ కలిసి కిటికీ దగ్గరకొచ్చాయి. రెండూ మాట్లాడుకుంటున్న మాటలు పిల్లలకు వినబడుతున్నాయి. ఏం జరిగింది కావ్య? మా బావ నా మీదున్న ఇష్టంతో మా అక్కను చంపేశాడు. పిల్లల వంకతో నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిజం తెలిసి నేను పిల్లల్ని తీసుకొని పారిపోయి ఇలా వచ్చాను. అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు కలిసావు, లేదంటే ఈ అడవిలో మా పరిస్థితి ఎలా ఉండేదో ఏమో అని చెబుతూ బాధపడింది. ఆకాష్ కాకి ఓదార్పుతో,
బాధపడకు కావ్య, నా దగ్గరకొచ్చావు కదా, నేను చూసుకుంటాను. మనం పెళ్లి చేసుకుందాం, అప్పుడు మనల్ని ఎవ్వరు ఏమనరు, వేరు చేయలేరు. ఏమంటావు ఆకాష్? మరి మీ అక్క పిల్లలు? అర్థం కాలేదు ఆకాష్. అదే కావ్య, మనం పెళ్లి చేసుకుంటే మీ అక్క పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళెక్కడుంటారు? వాళ్ళని ఎవరు చూసుకుంటారు? నీ ఉద్దేశం అర్థమైంది ఆకాష్. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు, పిన్ని అని పిలిపించుకుంటూ సవతి తల్లిగా ఉంటాను. అది కాదు కావ్య, రేపు మనకు పిల్లలు పుడితే ప్రాబ్లం అవుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు, కలిసి కాపురం చేయడం లేదు. ఇక ఎలా పుడతారు పిల్లలు? నా ఉద్దేశం నీకు సరిగ్గా అర్థం కాలేదు కావ్య. అర్థమైంది ఆకాష్. ఒక నిమిషం కూడా నీ ఇంట్లో ఉండను, నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు కోపం వద్దు కావ్య, ఆలోచన కావాలి. నేను చెప్పింది నచ్చకపోతే వర్షం వెలిసిన తర్వాత వెళ్ళు, ఇప్పుడు మాత్రం ఇక్కడే ఉండు. ఉండను ఆకాష్, ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పిస్తావు. నేను నా పిల్లలను అనాథలను చేయలేను అని చెప్పి కిటికీ దగ్గర్నుంచి పొయ్యి దగ్గరికి వచ్చింది. ఆ మాటలు విన్న రాణి పిచ్చుక తేజ్కాకి అమ్మ ప్రేమ పంచే పిన్ని దొరికినందుకు మేము అదృష్టవంతులమనుకొని ఆ రోజు నుంచి కావ్య చెప్పినట్టుగా వినడం మొదలు పెడతాయి. కొన్నాళ్లు అదే అడవిలో ఒక ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవించసాగాయి.